అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. విశాఖపట్నం పెదవాల్టేరులో కొలువై ఉన్న శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి యొక్క ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ నెల 2024 23వ తారీఖున ప్రత్యేక పూజలు, అలంకారాలు, విశేషమైన అభిషేకములు జరిగాయి. ఇక్కడ పెదవాల్టేరు చుట్టుపక్కల 14 గ్రామాలకు ఈ కరకచెట్టు పోలమాంబ అమ్మవారు గ్రామదేవతగా కొలువై ఉన్నారు. ఇక్కడ కరకచెట్టు పోలమాంబ అమ్మవారితో పాటు కుంచుమాంబ అమ్మవారు, నీలమాంబ అమ్మవారు, ముగ్గురు అమ్మవార్లు ఒకే చోట దర్శనమిస్తారు. ఇంకా ఇక్కడ ఉప ఆలయములు కూడా ఉన్నాయి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు, విశిష్టతలు, ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు, అన్నదానములు, ప్రసాద వితరణ, ఇంకా మరెన్నో విశేషాలు ఈ ఆలయం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఆలయం యొక్క ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. ప్రధాన అర్చకుల మాటల్లో ఈ ఆలయం యొక్క విశేషములు, పూజలు ఎలా జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి, ఈ కరకచెట్టు పోలమాంబ ఆలయము 14 గ్రామాలకు గ్రామదేవతగా ఈ పోలమాంబ అమ్మవారు ఈ పెదవాల్టేరులో ఉండడానికి గల కారణాలేంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఆలయ పూజారి గారి మాటల్లో విందాం. సభాయ నమః. అందరికీ నమస్కారం. నా పేరు పెద్దంటి శ్రీనివాస చక్రవర్తి ఆచార్యులు, శ్రీ కరకచెట్టు పోలమాంబ దేవస్థానం ప్రధాన అర్చకుడిని. ఇక్కడ మన పెదవాల్టేరు గ్రామంలో వెలిసినటువంటి విశాఖపట్నం పెదవాల్టేరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారు దేవస్థానం. అయితే ఈ అమ్మవారు ఎలా వెలిసిందంటే, పూర్వం పోర్చుగీస్ వారు వ్యాపారాలు చేసే రోజుల్లో ఏమైందంటే, కొంతమంది జాలర్లు వీళ్ళు చేపల వేటకి బర్మా దేశం వెళ్ళినప్పుడు వాళ్ళకి పూర్వం అందరూ కూడా దేవతలు మనుషులు మానవ రూపాల్లో తిరిగేవారు కాబట్టి ఒక అందమైన స్త్రీ ఈ యొక్క జాలారి వ్యాపారం, మన జాలారి చేపల వేట పూర్తయిన వెంటనే ఏమైందంటే, ఆయన తిరుగు ప్రయాణంలో వస్తుంటే ఆ యొక్క గట్టు మీద ఒక అందమైన స్త్రీ నిలబడి ఉండడంతో ఆమెను చూసి ఏదో రకంగా ఈమెని పడవెక్కించుకోవాలని చెప్పి దగ్గరికి వెళ్ళేసరికి ఆమె, నన్ను అవతల పడ్డే చేర్చు స్వామి, నీకు ఎంత పైకం అయితే కావాలంటే అంత చెల్లిస్తానని చెప్పడంతో ఆమె అందాన్ని ముగ్ధుడే ఏం చేశాడంటే, ఆ జాలరాయన ఆ యొక్క పడవ ఎక్కించుకొని అమ్మవారిని ఎక్కించుకోవడం జరిగింది. మార్గ మధ్యలో వచ్చిన తర్వాత పడవ లంగర్ వేసి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను అవతల ఒడ్డుకి తీసుకువెళ్తాను అని చెప్పడంతో, నేను అమ్మవారిని ఆమె చెప్పడంతో, నువ్వు అమ్మవారి అయితే నాకెందుకు అని, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అంటే అవతలొడ్డి తీసుకెళ్తానంటే, నా చెల్లి ఉంది అవతలొడ్డిని, నా చెల్లిని ఇస్తానంటే, నీ చెల్లి ఉంటే నా అన్నయ్యకి ఇయ్యి అని చెప్పగానే ఆమె విశ్వరూపం చూపించడంతో అతను ఏ దుర్భాషలు అయితే ఆడాడో ఆ దుర్భాషల వల్ల ఆయన నోట్లోని చికెన్ అంటే నోట్లోని ఈ యొక్క పొక్కులు లాంటివి రావడంతో, కాయలు లాంటివి రావడంతో ఆమె విశ్వరూపం చూసి ఆయన మూర్చిపోతే అమ్మవారు గాలికి అలాగా ఒడ్డుకి రావడంతో 3-4 రోజులు అయిపోయింది వేటకెళ్ళి, ఇంకా రాలేదని చెప్పి జాలర్లందరూ కూడా ఎదురు చూస్తుండటంతో ఈ గాలికి ఇలాగ రావడంతో వీళ్ళందరూ కూడా ఒడ్డుకు వచ్చి చూసేసరికి పడవలని ఈయన మూర్చిపోయి ఉంటాడు. జాలరాయన మూర్చిపోయి ఉండేసరికి ఈవిడెవరో పడవలో ఉంది కాబట్టి ఈవిడేదో మాయ చేసి ఉంటుందని చెప్పేసి, ఏంటమ్మా ఏమైంది అని అడిగేసరికి ఆమె వివరం అంతా చెప్తుంది. ఇలాగా నేను దేవతనని చెప్తే వినలేదమ్మా అని చెప్పగానే, సరే అని చెప్పేసి, నువ్వు దేవత పెట్టి కొన్ని ఆ సత్యం నిరూపిస్తానని చెప్పి ఆ పక్కన ఉన్న జీడిపళ్ళు చెట్టు, వేసవకాలం కాబట్టి జీడిపళ్ళు చెట్టు ఒక జీడికాయ కోసి అతని నోట్లో ఇలా పిండగానే ఆయన నోట్లు కళ్ళు తెరిచి, జాలరు అతను కళ్ళు తెరిచి ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ కాయలు ఆ యొక్క నోట్లో వచ్చిన ఏవైతే కురుపుల్లాంటివి వచ్చాయో అవన్నీ మాయమైపోవడం జరిగింది. మాయమైపోయిన తర్వాత కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి
ఆయన చెప్పేసరికి అమ్మా నేను దేవతను మీ ఊళ్ళో ఉంటాను, నన్ను కొలవని, మీ అందరి జీవితాలు బాగుంటాయని చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళు ఆహ్వానిస్తారు. ఆమె వచ్చిన దగ్గర నుంచి మరి వాళ్ళ దరిద్రం ఏంటో తెలియదు, ఈ మసూచి కలరా అనే ఇటువంటి ఎందుకంటే అపరిశుభ్రంగా ఉంటారు కాబట్టి ఈ కలరా దీన్ని సరి అయిన వాళ్ళు శుభ్రత లేకుండా మనలో కలరా మసూచి ఇటువంటి రావడంతో ఈమె వచ్చిన దగ్గర నుంచి ఇలాగ అయిందని చెప్పి ఆమెని ఊరి నుంచి తరివేయడం జరుగుతుంది. ఆవిడ అప్పట్లో ఈ దొరతోట, భీమిలి ఇలాగ 14 గ్రామాలు తిరిగి ఆఖరికి ఎవరు కూడా చూడలేకపోయి ఎవరి మటుకు వాళ్ళు నువ్వు వచ్చిన దగ్గర ఏదో ప్రాబ్లం జరుగుతుందని చెప్పేసి అనగానే జాలర్లు ఏం చేస్తారంటే నువ్వు ఎక్కడ ఉండొద్దు అని చెప్పేసి నీకు మా దగ్గర రావడానికి వీళ్ళే చెప్పిస్తారు. అప్పట్లో చెప్పించారు. ఈవిడి కూడా మీ బతుకులు అలాగ ఉండిగాక, నేను దేవతనని చెప్తే నేను చెప్పినట్టు వినలేదు కాబట్టి మీ బతుకులు అలాగ ఉంటాయని చెప్పి ఆవిడ కూడా అనడం, ఆవిడ సరే అని చెప్పేసి నేను ఇక్కడ ఎర్ర దెబ్బల మీద పెదవాళ్ళ దగ్గర ఎర్ర దెబ్బల్లో నేను కరగ చెట్టు కింద వెలుస్తాను అని చెప్పగానే ఆమె ఏం చేస్తారంటే మీకు వల్ల దొరుకుతాను నన్ను తీసుకొచ్చి ఈ కరక చెట్టు కింద పెట్టమండం. వాళ్ళు మళ్ళీ ఈ యొక్క జాలర్లు ఈ యొక్క వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్ళడం, వాళ్ళకి అమ్మవారి విగ్రహాలు వల్ల 3 కోలమాంబ, కుంచుమాంబ, నీలమాంబ ఈ 3 విగ్రహాలు పడ్డప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఈ యొక్క కరక్కాయ, అప్పుడు అడవి కదండి ఇదంతా అడవి, ఈ కరక్కాయలు, జీడి మామిడి తోటలు, మామిడి తోటలు ఇవన్నీ ఉండి అయితే ఇంత డెవలప్ లేదు వైజాగ్. అయితే ఈ దారి అంతా వెళ్ళాలంటే ఈ జాలారిపేట రావాలంటే కాంప్లెక్స్ ఉంది కదండి ఇప్పుడు మనకి ద్వారకా నగరం, మధ్యాహ్నం 3 అయితే ఇలా వచ్చేవారు కదా, అడవి, జంతువుల భయం, దొంగల భయం అని చెప్పేసి అక్కడే వాళ్ళు స్టే చేసేవారు. ఆగి ఒక 15 మంది 20 మంది కలిసి వచ్చేవారు ఇలాగ మధ్యాహ్నం 3 దాటితే. అలాగా వీళ్ళు ఏం చేశారంటే చిన్న గుడి కట్టి ఇక్కడ సగమే ద్వారం ఉండేది, ఇప్పుడున్న ద్వారంగా సగం దూరం. అయితే 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి వ్యాపారాలు ఈ యొక్క అమ్మవారికి ఉత్సవాలు చేయడం మొదలెట్టేవారు వాళ్ళు. ఎప్పుడూ ప్రతి సంవత్సరం ప్రతి నెల రోజు పూజలు ఉండేవి కాదు, వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళ డబ్బులు ఉండేటప్పుడు చేసేవారు. తర్వాత ఇది 1990 ఆ టైంలోని వాళ్ళు ఏం చేశారంటే పెదవాళ్ళ గ్రామస్తులకి అప్పచెప్పడంతో వాళ్ళు హ్యాండ్వార్ చేసుకుని అప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఏడాదికి గట్ట ఉత్సవాలు చేయడంతో వాళ్ళని ఒక అర్చకులు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ఏర్పాటు చేయడం. నేను 1990లో ఇక్కడ రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఈ యొక్క ఒక ఆగమం ప్రకారం ఇక్కడ మమ్మల్ని పెట్టడం అయితే జరిగి ఇక్కడ దీనికి కంబైన్డ్ టెంపుల్ పెదవాళ్ళ గ్రామంలో రాముల వారి గుడి ఒకటి ఉంది, చదువుని బట్టి ఉంది, ఆ రామాలయం ఇది కూడా చూసుకుంటూ ఉండేవాళ్ళమే. అయితే ఇక్కడ ఆగమం ప్రకారం పూజలు జరుగుతుండడంతో అందరూ కూడా ఆకర్షితులే, ఇదంతా కూడా డెవలప్ అయ్యింది, అనుకున్న పనులు జరగడం. అయితే ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు చేయడం, రోజు అర్చనలు, అలాగే ప్రసాదాలని ఇటువంటివన్నీ జరగడంతో వాళ్ళు వచ్చిన భక్తులు మంచి జరగడం వల్ల వాళ్ళు ఇచ్చిన డొనేషన్తో అయితేనేమి, విరాళాలు అయితేనేమి, వస్తు రూపేణ ధన రూపేణ అన్నీ కూడా ఇవ్వడంతో ఇదంతా డెవలప్ చేయడం. అయితే 2007లో ఇది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 1997లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రావడంతో ఇదంతా కూడా మొత్తానికి మార్పులు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఈ అమ్మవారికి ఏ విధంగా అర్చనలు అవి చేస్తామంటే ఉగాది వెళ్ళిన మొదటి ఆదివారంతో చాటింపుతో ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. ఉగాది వెళ్ళిన మొదటి ఆదివారం ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజుని అమ్మవారికి చాటింపు వేస్తారు. చాటింపు వేసిన మన్నాడు అమ్మవారిని ఇక్కడి నుంచి పుట్ట బంగారం అని చెప్పేసి దేవర పండుగ అంటారు, తీసుకుని వెళ్ళి గ్రామంలో నిలపడం. ఆ గ్రామంలో ఏం చేస్తారంటే ఈ యొక్క ఉగాది చాటింపు వేసిన 10వ రోజుని అమ్మవారి ఉత్సవాలు చేస్తారు. మంగళవారం అంటే పౌర్ణమి పడవచ్చు, ఆ పౌర్ణమి పడుతుంది, ఆ పౌర్ణమి రోజుని చేస్తారు. అయితే పౌర్ణమి రోజు చేస్తారు. ఈ యొక్క పండగకి 14 గ్రామాల వాళ్ళు కూడా పెద్దలందరూ కూడా కూర్చొని మీటింగ్ అది పెట్టుకుని ఇది మా యొక్క అర్చకులతో సమావేశమై దేవాదాయ శాఖ అధికారులతో కూడా సమావేశమై ఏం చేస్తారంటే ఒక కొలిక్కి ఏ విధంగా చేద్దామని మా సలహాలు సంప్రదింపులతో ఈ ఉగాదిన చేసి, అలాగే తొలేళ్ళు అంటారు, పండగ ముందు రోజు తొలేళ్ళు ఉత్సవం అంటారు. తొలేళ్ళు ఉత్సవం అంటే ఈ అమ్మవారికి గరగల సంబరం, తర్వాత ఈ యొక్క తప్పెడ గుళ్ళు ఇటువంటివన్నీ కూడా గ్రామాల్లో తెల్లవారులు కూడా రకరకాల బళ్ళ వేషాలు, పులి వేషాలు వేసి ఉత్సవం చేస్తారు. అమ్మవారి దగ్గర చదును బట్టి దగ్గర ఉత్సవం చేసి
పండగ రోజు రాత్రి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ పండగ సందర్భంగా తొలేలు రోజు రాత్రి ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. రాత్రి 12 గంటలకి 1516 రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా తొలి పూజ అని చెప్పేసి అమ్మవారికి పంచామృత అభిషేకాలతో ఎంతమంది అయితే భక్తులు వస్తారో వాళ్ళందరితో అభిషేకం చేయడం, అభిషేకం అయినంతరం వారికి తగిన విధంగా ప్రసాదాలు ఏ విధంగా ఏమైతే అమ్మవారి ప్రసాదాలు వల్ల అన్నీ ఇవ్వడం, తొలి పూజ అవ్వగానే వాళ్ళందరినీ ఆశీర్వదించడం, వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అనంతరం మరి 2 గంటల నుంచి మిగతా భక్తులందరికీ కూడా 14 గ్రామాల భక్తులకి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పండగ సందర్భంగా ఉచిత ప్రసాదాలు, అలాగే పిల్లలకి పాలు, పిల్లలకి బిస్కెట్లు, అలాగే మాకు వేసవకాలంలో వస్తుంది కాబట్టి చలువు పందిళ్ళు అవి వేసి, అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి సహకారంతో పోలీసు వారిని మేము ఇన్వాల్వ్ చేయడం, అలాగే జీబీఎంసీ వారి సహకారం తీసుకుని శుభ్రతగా దేవాలయంతో ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా వాళ్ళని తీసుకోవడం, అలాగే కొంతమంది కొంతమంది ఈ యొక్క సంఘాలు ఉన్నాయి, కొంతమంది ఈ యొక్క భగవాన్ ఉచిత ప్రసాదాలని ఉచిత మజ్జిగలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా మేము అవకాశాలు ఇవ్వడం, అలాగే రకరకాల ఈ ఉత్సవాల సంస్కృత కార్యక్రమాలు పెట్టడం, అలాగే వాళ్ళందరికీ మేము కూడా వచ్చిన వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వడం, అలాగే ఈ యొక్క మేము ఎడిషనల్గా కొంతమంది స్టాఫ్ని తీసుకోవడం, ఈ క్యూ లైన్స్లో గట్టా ఎవరికి ఇబ్బంది లేకుండా జరగడం, అలాగే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం గబుక్కునే రాకుండా డాక్టర్స్ వాళ్ళని మేము ఒక క్యాంపస్ పెట్టడం, ఇక్కడ డాక్టర్స్ని పెట్టడం, అలాగే వచ్చిన భక్తులందరికీ విఐపీలు అయితేనేమి ఎవరైతేనేమి అందరికీ కూడా మన వైజాగే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇంచుమించు ఈ 4 వారాలు జరుగుతుందండి పండగ. 4 మంగళవారాలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి మన వైజాగే కాకుండా తూర్పు, మన పశ్చిమం, అలాగే ఈస్టు, వెస్టు, అలాగే ఒరిస్సా, విజయనగరం, శ్రీకాకుళం ఇవన్నీ జిల్లాల నుంచి కూడా ఇంచుమించు ఒక 5-6 లక్షల మంది అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు అందరూ కూడా. అయితే అమ్మవారికి నిత్యం అభిషేకం ఉంటుంది. రోజు అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారికి పసుపు రాసి బొట్టలు పెట్టి రోజుకు కొత్త చీర కట్టడం, అమ్మవారికి బాలభోగం ఉంటుంది ఉదయం, అనంతరం బాలభోగం నివేదన చేయడం, ఆ బాలభోగం భక్తులకి మేము పంచిపెట్టడం, అలాగే మధ్యాహ్నం 11 గంటలకి మహా నివేదన అనేది ఉంటుంది. ఆ మహా నివేదన కూడా మేము నివేదించడం, అలాగే రకరకాల ప్రసాదాలు ఉత్సవాల టైంలో, అలాగే పౌర్ణమికి అమావాస్యకి ప్రత్యేకమైన హోమాలు జరుగుతుంటాయి. ఇక్కడ చండీ హోమం, దుర్గా హోమం, అలాగే ఎవరికి ఏ హోమం అవసరమైతే విద్య కోసం అవ్వచ్చు, వివాహం కోసం అవ్వచ్చు, లేదా ఒక ఇల్లు కొనుక్కోవడానికి ఇల్లు వాళ్ళకి సమకూరకపోతే దాని నిమిత్తం వాళ్ళకి ఏదైతే కష్టాలు ఉన్నారో దానికి సంబంధించిన హోమాలు, లక్ష్మీ గణపతి కానీ సుదర్శన హోమాలు ఇటువంటివన్నీ కూడా మేము వాళ్ళకి చేయడం జరుగుతుంది. వాళ్ళు చేయించుకున్న తర్వాత వాళ్ళకి తగిన విధంగా వాళ్ళు అన్ని పనులు కూడా సఫలీకృతం అవ్వడం, అలాగే వాళ్ళు ఇచ్చిన డొనేషన్తో ఇదంతా కూడా రాజగోపురం, ముఖమండపాలు ఇవన్నీ కూడా భక్తుల యొక్క సహకారంతో, ఎందుకంటే వాళ్ళ సహకారంతో రోజు రోజుకి దినదినాభివృద్ధి జరుగుతుంది. అలాగే మంగళవారం ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. అలాగే ప్రతి మంగళవారం ఇక్కడ ఉచిత అన్నదానం జరుగుతుంటుంది. కాబట్టి ఆ అన్నదానంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఈ అన్నదానం పెట్టడం జరుగుతుంది. అలాగే ఉగాది ఒక వార్షిక మహోత్సవమే కాకుండా మేము అన్ని రకాల ఉత్సవాలు కూడా జరుగుతుంది. గణపతి నవరాత్రులని, అలాగే దుర్గా నవరాత్రులు 9 రోజులు కూడా ఇక్కడ లక్ష కుంకుమార్చనలు, 9 రోజులు కూడా చండీ హోమాలు ఇటువంటివన్నీ జరగడం, భక్తులందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళ యొక్క కోరికల్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళు రావడం, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం, అమ్మవారికి ఎంతో కొంత వాళ్ళు వచ్చి విరాళాలు ఇవ్వడం, ఇదంతా కూడా వాళ్ళ సంప్రదింపులు 3 నెలలకి 4 నెలలకి ఈ యొక్క డోనర్తో అమ్మవారికి ఎవరైతే ఉన్నారో విరాళాలు ఇచ్చే దాతలు వాళ్ళు పిలవడం, మేము వాళ్ళతో సంప్రదించడం, మంది శాశ్వత పూజకి ఇస్తూ ఉంటారు, శాశ్వత అన్నదానానికి ఇస్తూ ఉంటారు, లేదా నిత్య పూజలకు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా దినదినము కూడా అమ్మవారికి ఈ రోజుకి ఇలా జరుగుతుంది. అనుభవపూర్వకంగా 3 విషయాలు చెప్తాను. ఏంటంటే నడిచే నడక బాగుండాలి, మాట్లాడే మాట బాగుండాలి, ఆలోచించే ఆలోచన బాగుండాలి. అంటే దానం ధర్మం అంటే చెప్తాను. మనం జన్యులుగా దానం ధర్మం అంటే ఏంటంటే
ఒక వ్యక్తి ఇంటిలో చనిపోయినప్పుడు దిన కార్యక్రమం అనేది చేస్తారు. ఆ రోజుని బంధువులందరూ వచ్చి భోజనం చేస్తారు. అది అన్నదానం. ఎందుకంటే పితృదేవతలకి ఆత్మ శాంతించి స్వర్గానికి వెళ్తారు, వాళ్ళ ఆత్మ స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఎందుకంటే బతికొండగా ఎవరికి 10 పైసలు పెట్టాం. చచ్చిపోయిన తర్వాత పంచపతి పర్వాణాలు పెడితే సుఖం అంటే రాజుల సొమ్ము రాళ్ళ పాలు అండి, ఇది సొమ్ము పిండాల పాలు అని. అలాగే ఏంటంటే బ్రతుకున్నప్పుడు ఎవరు చూడరు, చనిపోయిన తర్వాత సుఖం ఉంది, అది చూస్తాడా చేస్తాడా ఏమండి. అందువల్ల దానం అంటే అది. ధర్మం అంటే ఏంటంటే ఒక పేదవాడు ఉన్నాడు, పాపం వైద్యం చేయకుండా డబ్బులు లేవు, నీకు వచ్చి ఆదాయంలో ఒకరోజు నీ సొమ్ముని ఆ వాళ్ళకి ఖర్చు పెట్టి నువ్వు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి 4 మందులు ఇప్పించు, వాడు బాగున్నాడు అనుకోండి, మీరు ఎక్కడ కనిపించినా బాబు చల్లగా ఉండని దీవిస్తాడు. అదే దేవాలయం దగ్గర మీరు 100 రూపాయలు ఆ టైంకి నమస్కారం పెడతాడు, హీ అంటాడు, వాడు ఇంక తర్వాత ఏముండదు. అలాగే మోగలేని జీవులు ఉన్నాయి, వాటికి ఏమైనా రొట్టెని ఇవన్నీ పెట్టు, లేదంటే గుడ్డి చెవుడు మోగ ఇటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా చెయ్యండి. అది ధర్మం. అంతే తప్ప నువ్వు గొప్పగా దేనికో ఏవైతే పంచి పెడతావో లేకుండా పోతాయి. ఎందుకంటే మనం జన్యులుగా ఉంటే ఏదైనా భగవంతుని ఇది హత్తుకుంటాడు, మనం జన్యులుగా లేనప్పుడు దూరం పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మీ ఆఫీస్ ఉంది, ఎగ్జాంపుల్ ఏముంది, మీ యొక్క ఆఫీస్కి చెడ్డ పేరు వస్తుంటే తిడతారు, 2-3 సార్లు తీసి పాడేస్తారు. అలాగే భగవంతుడు కూడా వ్యవస్థకి హాని కలిగించే వాళ్ళని హెల్త్ రూపంలోనో, యాక్సిడెంట్ రూపంలోనో, లేకపోతే వాడి మనస్థిమితం లేకుండానో, లేకపోతే భార్య భర్తలు విడదీసో, లేకపోతే ఏదో కేసులోనో ఏదో రకంగా దూరం చేస్తారు. ఎందుకంటే ఇదంతా భగవంతుడు. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు మన జన్యులుగా లేనప్పుడు మనం ఏమీ భగవంతుని అడగకూడదు. ఎందుకంటే కొండ నిండితే కానీ బియ్యం రాలవు. అని చేత ఇది అశాశ్వతం. చూడండి, చిన్నపిల్లలు పుట్టగానే ఎంతో ఆనందిస్తారు, అయ్యో నడుస్తున్నాడు అమ్మ అంటున్నాడు, అయ్యో నవ్వుతున్నాడని. కానీ మనిషికి ఓ స్టేజ్ వచ్చేసరికి ఏవైతే మనం ఆనందించో ఏమి లోపించిపోతాయి. చూడండి, ఓ స్టేజ్ వచ్చేసరికి అయ్యో నడిచేడు అంటారు, పిల్లాడు నడిచేది అడుగులేస్తాడంటారు, పెద్ద అయ్యేసరికి నడకపోద్దు. అయ్యో చూసేడు రా అంటాడు, ఆ చూపు పోతుంది. అయ్యో అమ్మ అమ్మ అంటున్నాడు అంటారు, ఆ మాట పోతుంది. ఈ చెవులు వినిపించుకుంటూ పోతాయి. ఆఖరికి ఇవన్నీ లోపించిపోతాయి. ఒక చెట్టుని కాసే కాయే ఎంతో కాలం నిలవదు. అలాగే మనిషి జీవితం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎంతసేపు భగవన్ నామస్మరణలో ఉండి జన్యులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క భగవంతుడిది గుడికి వెళితే అది ఇదేని కోరుకోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం జన్యులుగా ఉన్నాం కాబట్టి, రకరకాలుగా ఉంటాం కాబట్టి, అమ్మ సర్వం నీది, ఈ ఉన్నంతకాలం నీ దానికి నేను కాపలా అని చేత నేను ఈ ఆపదలో ఉన్నాను అని చెప్పి నువ్వు నన్ను నడిపించానండి. నీకు ఇలా రెప్పేసి లోపల మీ సమస్య క్లియర్ అవ్వకపోతే నన్ను అడగండి. ఆ విధంగా ప్రార్థించాలి జరుగుతుంది. అలాగే ఇంక దేవాలయంలో మాకు అమ్మవారి ఉపాలయాలని 7 ఉన్నాయి. ఈ అమ్మవార్లు మొత్తం 108 మంది దేవతలు. 108 మంది దేవతలు మా అమ్మవారి పక్కనే 7 అప్పచెల్లెలు తెచ్చుకుంది. ఆ 7 ఎవరైనంటే మొదటగా సరస్వతీదేవి, 2వ ఆవిడ బంగారమ్మ, 3వ ఆవిడ దండుబారమ్మ, 4వ ఆవిడ దుర్గమ్మ కనకదుర్గ, 5వ ఆవిడ ముత్యాలమ్మ, 6వ ఆవిడ సత్యమ్మ తల్లి, 7వ పిడుగులమ్మ. ఈ 7 కూడా అమ్మవారిని పక్కన తెచ్చుకొని ఆవిడ పెట్టుకొని ఈ యొక్క ఏడాదిలో అమ్మవారి ఉత్సవాలు అయినంతరం నెలకు అమ్మవారికి ఈ యొక్క ఉత్సవాలు చేస్తుంటారు. పరస అంటారు. పరస అనేది ఏంటంటే సంక్రాంతి నుంచి మాకు సంక్రాంతి వస్తుంది, కనుమ, భోగి, ముక్కనుమ అని. మనకి ముక్కనుమ మన్నాడు నుంచి పరస కార్యక్రమం జరుగుతుంది. పరస అనేది ఏంటంటే ఈ యొక్క రామాయణంలో రాముడు రావణాసురుని మీదకి యుద్ధానికి వెళ్ళే ముందు సీతని అపహరించినప్పుడు పోలేరమ్మని పూజ చేసుకుని వెళ్తాడు. వెళ్ళేటప్పుడు అందువల్ల ఏంటంటే ఈ పరస రోజున ఏంటంటే శ్రీరాముడు అంతటి వాడు అమ్మవారిని గ్రామదేవత అయినప్పుడు పోలేరమ్మని పూజ చేసుకుని ఆమె అనుగ్రహంతో వెళ్ళాడు. కాబట్టి ఆ రోజున ఏమవుతుందంటే సాయంత్రం 6 గంటలకి బాజా బ్యాండ్రీలతో రాముడు ఈ అమ్మవారి గుడికి వస్తాడు. ముక్కనుమ రోజు వచ్చి ఇక్కడ బేడ మండపం చుట్టూ రాముడు ప్రదక్షిణ చేసి ఆయనకి వేసిన ఆసనంలో ఆయన వేయించేస్తారు. అప్పుడు ఈ వచ్చిన 14 గ్రామాల వాళ్ళకు కూడా రాముడు అంతటి వాడు పోలేరమ్మని దర్శనం చేసుకుని లభించి విజయాన్ని పొందాడని ఉద్దేశంతో ముందు వచ్చి భక్తులందరూ కూడా రాముని దర్శనం చేసుకుని ఆ రోజున అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరిస్తారు. ఇది పరశు యొక్క ప్రాముఖ్యత.
అందువల్ల ఈ అమ్మవారికి అంత ప్రాముఖ్యత ఉంది. అంచేత గ్రామ దేవతలు అంటారు ఏంటంటే, ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఉన్నారు, కింద ప్రధానమంత్రి గారు ఉన్నారు, కిందనే ఎంతోమంది వాళ్ళకి రకరకాల పోస్టులు, రకరకాల వైస్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి ఇలా ఉంటారు. అలాగేంటంటే దుర్గాదేవి, పార్వతీదేవి అసలు ఆవిడ కింద వీళ్ళందరూ కూడా గణాలందరూ కూడా గ్రామాన్ని పరిపాలించే వాళ్ళు, దేవాలయంలో ఉండే వాళ్ళు ఇలా ఉంటుంటారు. అందుచేత 7 చెల్లెలకి కూడా నిత్యం అభిషేకాలు ఉంటాయి, నిత్యం ఉంటాయి. అలాగే మంగళవారం పసుపు నీళ్ళ అభిషేకం ఉంటుంది. అలాగే ఎంతోమంది భక్తులు వచ్చి తమ యొక్క పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానివ్వండి, విద్య లేకపోయినా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక హెల్త్ బాగోపోయినా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి గుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి 11 రోజులు ప్రదక్షిణ చేస్తే వాళ్ళ సమస్యలన్నీ కూడా తీరిపోతుంటాయి. ఇవండి కరకచెట్టు పోలమాంబ ఆలయం యొక్క ప్రత్యేకతలు, విశిష్టతలు. ఇంకా మీ అందరూ కూడా విశాఖపట్నంలో పెద్దవాల్టేరులో ఉన్న ఈ కరకచెట్టు పోలమాంబ ఆలయంని సందర్శించి ఆ అమ్మవారి ఆశీస్సులు మీరందరూ కూడా పొందుతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇవండి కరకచెట్టు పోలమాంబ అమ్మవారి యొక్క ప్రత్యేకతలు, విశిష్టతలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆరంభ సాయి బ్లాగ్స్.